సాయాన్ని కూడా రాజకీయం చేయడం తెలిసిన దేశం చైనా. తనకు లాభం లేదు అనుకుంటే అటువైపు కూడా చూడదు డ్రాగన్. స్వార్థం కడుపులో నింపుకుని సాయం పేరుతో చేయి అందించడం, అందుకుంటామని చెప్పి దేశాలను అడుక్కు తినే పొజిషన్కు తీసుకురావడం చైనాకు కొత్తేం కాదు. అలాంటి డ్రాగన్ ఇప్పుడు ఇరాన్ పునర్నిర్మాణంలో భాగమయ్యేందుకు ముందుకు వస్తోంది. ఎందుకు చైనా అంత ఆరాటపడుతోంది? ఏ స్వార్థంతో సాయం అనే మాట తెర మీదకు తీసుకువస్తుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి? ఇరాన్ పునర్నిర్మాణం కోసం చైనా తహతహ. ఇరాన్కు సాయం చేసేందుకు డ్రాగన్ అడుగులు. ఇరాన్కు సాయంపై చైనా తొందర ఎందుకు? చైనా అడుగుల వెనుక అసలు వ్యూహం వేరేనా? ఇరాన్ను గుప్పిట్లో పెట్టుకునే స్ట్రాటజీ ఉందా? సాయం అంటున్న చైనాపై జరుగుతున్న చర్చ ఏంటి? అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం ముగిసింది. 100 రోజులకు పైగా వార్తో ఆందోళనతో అలసిపోయిన పశ్చిమాసియా దేశాల జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు అమెరికా ఇటు ఇరాన్కు యుద్ధం భారీ నష్టం మిగిల్చింది. టెహ్రాన్ను తక్కువగా అంచనా వేసిన వాషింగ్టన్ ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించుకోగా ఏమైనా తగ్గేదేలే అన్నట్లు ఇరాన్ పోరాటం సాగింది. అమెరికా దాడుల్లో ఇరాన్లో సుమారు 3468 మంది చనిపోగా లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు. ఇక ఈ యుద్ధంలో ఇరాన్ నేవీ పూర్తిగా నాశనమైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారీగా ధ్వంసం కాగా వైమానిక దళం చాలా వీక్ అయింది. అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్లోని వందలాది స్కూళ్లు, ఆస్పత్రులు, నివాస వ్యాపార సముదాయాలు, ఆయిల్, గ్యాస్ కేంద్రాలు, రోడ్లు, రైళ్లు ధ్వంసమయ్యాయి. ఇదంతా మామూలు స్థితికి రావడానికి 2 నుంచి 5 ఏళ్లు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే శాంతి ఒప్పందం కుదరడంతో దేశ పునర్నిర్మాణానికి ఇరాన్ సిద్ధమవుతోంది. అయితే దీనికోసం చైనా ముందుకు వస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త అనుమానాలకు, చర్చకు కారణమవుతోంది. పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న ఇరాన్కు ఆర్థిక, దౌత్యపరమైన మద్దతు అందించేందుకు చైనా సిద్ధమవుతోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇరాన్ భద్రతా అధికారి ఘదీర్ నెజామీపూర్తో భేటీ అయ్యారు. ఇరాన్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆ దేశంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనేలా తమ దేశం తనదైన రీతిలో సాయం కొనసాగిస్తుందని చైనా ప్రకటన విడుదల చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తనకు లాభం లేదు అనుకుంటే కనీసం పట్టించుకొని చైనా ఇరాన్కు సాయం చేసేందుకు ఎందుకు ఇంత తొందరపడుతోందనే చర్చ జరుగుతోంది. అసలు డ్రాగన్ స్ట్రాటజీ ఏంటి? ఈ సాయం వెనుక ఎలాంటి స్వార్థం చూసుకుంటుందనే గుసగుసలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇరాన్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆ దేశం నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేసే దేశం కూడా డ్రాగన్ కంట్రీనే. ఇరాన్ ఎగుమతి చేసే మొత్తం చమురులో సుమారు 90% చైనానే కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు. ఆ దేశానికి కీలక సప్లయర్ కూడా ఇరానే. అయితే యుద్ధం కారణంగా ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీలు, రిఫైనరీలు, ఎక్స్పోర్ట్ హబ్లు ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించాలని ఆ దేశం భావిస్తోంది. దీనికి సాయం అందిస్తే స్థిరమైన, తక్కువ ధరలకే ఆయిల్ సప్లై అవుతుందనేది చైనా ఆలోచన. ఇకటు ఇరాన్తో డ్రాగన్ కంట్రీకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒప్పందం ఉంది. చైనాలో మొదలై మధ్య ఆసియా, ఇరాన్ నుంచి యూరప్ వరకు ఈ ప్రాజెక్టు ఉంటుంది. అయితే యుద్ధంలో డ్యామేజ్ అయిన రైల్వేలు, రోడ్లు, ఎనర్జీ ప్రాజెక్టులను పునర్నిర్మిస్తే BRI ప్రాజెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది. సాయం చేయాలని చైనా ముందుకు రావడానికి ఇది కారణమే. వీటన్నింటికి మించి ఇరాన్కు అండగా నిలిస్తే మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలనేది డ్రాగన్ కంట్రీ లక్ష్యం.
ఇకటు ఇదే ఇరాన్ను ఉపయోగించి ఆసియా నుంచి, మరీ ముఖ్యంగా తైవాన్ నుంచి అమెరికాను డైవర్ట్ చేయాలనేది చైనా ఆలోచనగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ప్రభావం పెంచుకోవడమే లక్ష్యంగా సాయం పేరుతో ముందుకు వస్తోంది చైనా. ఇరాన్కు మాత్రమే కాదు, యుద్ధ ప్రభావిత దేశాలకు వైద్య సామగ్రి, అత్యవసర సహాయాన్ని పంపడంపై దృష్టి సారిస్తోంది. లెబనాన్కు పునరావాసం, పునర్నిర్మాణం, ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు సహాయం అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇకటు శాంతి ఒప్పందం వ్యవహారంపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన చైనా ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య తదుపరి చర్చలను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి యుద్ధం సమయంలో అమెరికా, ఇరాన్తో చైనా నిరంతర సంప్రదింపులు కొనసాగించింది. ఇప్పుడు బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ లాంటి వేదికల నుంచి ఇరాన్ పునరుద్ధరణకు మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పుడు యుద్ధం ముగియడంతో మరో వ్యూహానికి తెర తీసింది. ఇప్పుడు సాయం పేరుతో ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే పనిలో ఉంది. ఓవరాల్ గా ఓ లాంగ్ రన్ గేమ్ స్టార్ట్ చేసింది. ఇరాన్ ద్వారా మిడిల్ ఈస్ట్ లో ఇన్ఫ్లుయెన్స్ మరింత విస్తరించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇరాన్కు సాయం అందించి చైనా ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది, ఎలాంటి లక్ష్యాలు చేరుకోవాలని ప్లాన్ చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ప్రపంచాన్ని ఓ భారీ ప్రశ్న వెంటాడుతోంది. ఇరాన్కు సాయం పేరుతో హర్మూజ్ మీద డ్రాగన్ పట్టు పెంచుకుంటుందా అనే అనుమానం తెరమీదకు వస్తోంది. అది సాధ్యమయ్యే పనేనా? ఇకపై చమురు ధరలను చైనానే డిసైడ్ చేయబోతోందా? ఇరాన్కు చైనా సాయం, తెరపైకి అనుమానాలు. సాయం పేరుతో హర్మూజ్పై చైనా పట్టు సాధిస్తుందా? అసలు అలా జరగడానికి ఏమైనా అవకాశం ఉందా? చమురు ధరలను ఇకపై చైనానే డిసైడ్ చేయనుందా? చైనా తొందరపాటుతో జరుగుతున్న చర్చ ఏంటి? హర్ముజ్ జలసంధి ఎంత కీలకమో పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచానికి అర్థమైంది. 100 రోజులకు పైగా హర్ముజ్ క్లోజ్ కావడంతో దేశాలన్నీ అల్లాడిపోయాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి దేశం మీద ఈ ప్రభావం కనిపించింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% పైగా హర్మూజ్ నుంచే జరుగుతోంది. దీన్ని ఇరాన్ క్లోజ్ చేయడంతో చమురు సంక్షోభంతో చాలా దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్కు సాయం చేసేందుకు చైనా ముందుకు రావడం, నిజానికి తొందరపడుతూ ఉండడం ఇప్పుడు కొత్త అనుమానాలకు కారణమవుతోంది. సాయం పేరుతో ఇరాన్ను గుప్పిట్లో పెట్టుకుని హర్మూజ్ మీద డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం సాధిస్తుందా? అసలు అలా జరిగే అవకాశం ఉందా? హర్మూజ్ మీద అధికారం చెలాయిస్తాను అంటే ఇరాన్ ఊరుకుంటుందా? అనుమానాలే నిజమై అదే జరిగితే ప్రపంచం పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్కు సాయం చేసిన హర్మూజ్ మీద చైనా ఆధిపత్యం సాధించడం దాదాపు అసాధ్యమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బందర్ అబ్బాస్, చాబహర్ పోర్టులపై చైనా ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పోర్టులు ఎనర్జీ కేంద్రాలను మళ్లీ నిర్మించేందుకు సాయం అందిస్తే చైనాకు లాంగ్ టర్మ్ లీజులు, లాజిస్టిక్ కంట్రోల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది హర్మూజ్ ట్రాఫిక్ ను ప్రభావితం చేస్తుంది తప్ప జలసంధిని శాసించేంత అధికారం చైనాకు వచ్చే అవకాశమే ఉండదు. ఎలాగూ ఇరాన్కు చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇప్పుడు అందించబోయే సాయానికి బదులుగా డిస్కౌంటెడ్ ఆయిల్, ఫ్యూచర్ గ్యారెంటీలు లభించొచ్చు తప్ప అంతకు మించి ఎలాంటి అధికారం దక్కే అవకాశం లేదు. శ్రీలంక, పాకిస్తాన్లో అనుసరించినట్లు అప్పుల ఫార్ములాను అమలు చేసి ఇరాన్ను గుప్పిట్లో పెట్టుకోవడం చైనాకు అంత ఈజీ కాదు కూడా. హర్మూజ్ మీద ఇరాన్ పట్టు వదులుకునే ప్రసక్తే ఉండదు. అగ్రరాజ్యం లాంటి దేశాన్ని వణికించింది. ఒత్తిడి చేసి ఒప్పందం వరకు లాక్కొని రాగలిగింది అంటే హర్మూజ్ జలసంధి ఇరాన్ గుప్పిట్లో ఉండడమే కారణం. దీంతో హర్మూజ్ పై పట్టు నిలుపుకునేందుకు భౌగోళికంగా, మిలిటరీ పరంగా ఇరాన్ తగ్గేదేలే అంటోంది. అలాంటిది మిగతా దేశాల్లో చేసినట్లు అప్పుల వ్యూహాన్ని చైనా అమలు చేస్తామంటే ఇరాన్ జాతీయవాదం, ఐఆర్జీసీ ముందు ఆ స్ట్రాటజీ నిలిచే అవకాశం ఉండదు. అయితే యుద్ధం టైంలో హర్మూజ్ను క్లోజ్ చేసినప్పుడు
చైనా ఓడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి విధానమే కొనసాగుతూ ఉండొచ్చు. సాయం చేసినందుకు చైనాకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందేమో కానీ హర్ముజ్ మీద ఆధిపత్యం సాధించడం చైనాకు ఎప్పుడూ సాధ్యం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాయం పేరుతో ఇరాన్కు చెందిన ఎనర్జీ ఇన్ఫ్రాతో పాటు పోర్టులు, ఆర్థిక వ్యవస్థపై భారీ ఇన్ఫ్లుయెన్స్ సాధించే అవకాశాలు ఉండొచ్చు. ఇది హర్ముజ్ ట్రాఫిక్, ఆయిల్ ఫ్లో మీద పరోక్షంగా పరపతి అందిస్తుంది. అంతే తప్ప పూర్తి ఆధిపత్యం చైనాకు సాధ్యం కాదు. హర్ముజ్తో పాటు రాబోయే రోజుల్లో చమురు ధరలను చైనానే డిసైడ్ చేయబోతోందా అనే ప్రశ్న కూడా తెర మీదకు వస్తోంది. దశాబ్దాలుగా ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం చూపింది మిడిల్ ఈస్ట్ దేశాలే. యుద్ధాలు, ఆంక్షలు, ఒపెక్ నిర్ణయాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ముడి చమురు ధరలు నిర్ణయించేవి. అయితే యుక్రెయిన్తో యుద్ధం తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో రష్యా కూడా కీలక శక్తిగా ఎదిగింది. అయితే ఇరాన్తో యుద్ధం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం మరో కొత్త వాస్తవాన్ని బయటపెట్టింది. ఇకపై చమురు మార్కెట్ దిశను నిర్ణయించేది చైనానే కావచ్చు అనే చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉన్న చైనా అవసరం అయినప్పుడు భారీగా కొనుగోలు చేయగలదు, ఒక్కసారిగా తగ్గించగలదు కూడా. ఈ సామర్థ్యమే ప్రపంచ చమురు ధరలపై డ్రాగన్ ప్రభావాన్ని పెంచుతుంది అనే చర్చ జరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం సమయంలో హర్ముజ్ జలసంధి క్లోజ్ కావడంతో రోజుకు 1.1 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు సరఫరా నిలిచిపోయింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20%. మామూలుగా అయితే ఇంత పెద్ద అంతరాయం ఏర్పడితే చమురు ధరలు అమాంతం పెరగాలి. 1973 అరబ్ చమురు ఆంక్షల సమయంలో కేవలం 7-8% సరఫరా తగ్గినా సరే ధరలు 130% పైగా పెరిగాయి. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. దీనికి కారణం చైనా ఎన్నో ఏళ్ల ముందే వేసుకున్న వ్యూహం. రష్యా, ఇరాన్ నుంచి తక్కువ ధరలకు చమురు కొనుగోలు చేస్తున్న చైనా భారీగా ఆయిల్ నిల్వలు ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం చైనా దగ్గర వ్యూహాత్మక వాణిజ్య నిల్వలతో కలిపి 100 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు స్టోరేజ్ ఉందని అంచనా. యుద్ధం సమయంలో కొత్తగా చమురు కొనకుండా ఇప్పటికే ఉన్న నిల్వలనే వినియోగించింది. రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్ల దిగుమతులను తగ్గించింది. దీంతో ప్రపంచ మార్కెటులో డిమాండ్ తగ్గి ధరలు మరింత పెరగకుండా బ్రేక్ పడింది. ఇప్పటి వరకు చమురు మార్కెట్ రియాద్, మాస్కో, వాషింగ్టన్ వైపు చూసేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిల్వలు, అవసరాన్ని ఆధారంగా దిగుమతులు తగ్గించే సామర్థ్యం, ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, మళ్లీ భారీ కొనుగోళ్లు చేసే శక్తి, ఈ అన్ని అంశాలు కలిపి చైనాను ప్రపంచ చమురు మార్కెట్లో అత్యంత ప్రభావవంతమైన దేశంగా మార్చుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.